విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అంటే మాజీ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి తాజాగా వేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. ఏదైతే ప్రస్తుతం వెనిజులా ఆ యొక్క దేశానికి సంబంధించి ఆ యొక్క దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారో దాన్ని ఉదహరిస్తూ క్వార్టరీలో ఉన్న నాయకులారా జాగ్రత్త అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్లో పోస్ట్ చేశారు. మరి మొత్తానికి అసలు ఆ ట్వీట్కి అర్థం ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి అదేవిధంగా యొక్క రాజ్యసభ పదవి నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి ఆయన ఏ ట్వీట్ చేసినా కానీ ఏ అంశం గురించి మాట్లాడినా చాలా గతంలో ఎవరికి తెలియని అంటే ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని కూడా బయటకు చెప్పడం జరిగింది. అందులో క్వార్టరీ మెయిన్. ఇప్పుడు ఆ క్వార్టరీ గురించి వెనిజులా జరిగినటువంటి యొక్క ఏదైతే అధ్యక్షుడు కిడ్నాప్ గురించి ఉదహరిస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటంటారు ట్వీట్కి అర్థం? ఏంటంటే ట్వీట్కి అర్థం అంటే ఒకప్పుడు ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చాక మీరు ఎక్కడా కూడా గమనించండి, ఆయన జగన్ ఎప్పుడు కూడా ఆయన పేరు ప్రస్తావన కానీ, జగన్ని తిట్టడం కానీ, జగన్ నెగిటివ్ చేయటం కానీ, జగన్ని వేలెత్తి చూపించడం కానీ చేయలేదు. ఈ ట్వీట్ కూడా అలాగే ఉందా? అంతే కదా. అంటే ఆయన ఎంత విశ్వాసంగా ఉన్నాడో చూడండి. పార్టీ నుంచి బయటకు వచ్చేసినా ఆయన ఎక్కడా కూడా ఇప్పుడు ఆయన చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ అంటే యాక్చువల్గా ఆయన క్లూ ఇవ్వటం వల్లే కదా మనకి అందరూ కూడా వాసుదేవన్ కావచ్చు, రాజు కసిరెడ్డి తర్వాత ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు. మనకు అందరికి మన అన్ని మాట్లాడుతున్నారు. ఎవరో కూడా తెలియదు. అసలు బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి మనకు తెలియదు. సో కొత్త పేర్లు ఇటీవల కూడా. సో ఈ నేపథ్యంలో జగన్ తప్ప మిగతా అందరి గురించి ఆయన చెప్పాడు. ఇవాళ కొత్తగా నిన్న ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 22 విజయసాయిరెడ్డి, 23 మిథున్ రెడ్డి వెళ్ళాలి, ఇవాళ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేయటం అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకని వెనిజువేలా మనం చూసాం, అమెరికా వాళ్ళు ఎట్లాగా ఆ ప్రెసిడెంట్ కావచ్చు, ఆ భార్యను కావచ్చు ఎట్లా తీసుకెళ్లారు. దాన్ని కోట్ చేస్తూ ఆయన ఏమన్నాడు, వెనిజువేలాలో అంత ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ ఇంతమంది ఉండి కూడా అలవోకగా ఎత్తుకెళ్ళిపోయింది అమెరికాని. అంటే వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు. సో ఈ అమ్ముడుపోవడం అనేది ఈ పదం చాలా జాగ్రత్తగా మనం వినాలి. అమ్ముడుపోవడం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుని వాళ్ళ అధ్యక్షుడిని ఎత్తుకుపోతూ ఉంటే నోరు మూసుకు కూర్చున్నారు. దీన్ని ఎవరికి ముడిపెట్టాడు ఆయన? కోటరీలో ఉన్న పెద్దలకి ముడిపెట్టి. కోటరీలో ఉండే మెయిన్ వ్యక్తి ఎవరు? ప్యాలెస్లో కావచ్చు, కోటరీలో కావచ్చు ఉన్నది జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరీ ఏదైతే ఉందో ఎవరెవరు మనకి తెలుసు. సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే అందరికంటే నెంబర్ 1 ఆయన ఇప్పుడు. యాక్చువల్గా నెంబర్ 3 అనుకుంటా, కానీ ఇవాళ నెంబర్ 1గా మనం ఉదాహరించుకోవాలి. ఎందుకంటే ఆయన షాడో ముఖ్యమంత్రిగా చేశాడు, సకల శాఖ మాచులుగా చేశాడు. అంతా నేనే అన్నీ నేనే అని జగన్మోహన్ రెడ్డిని ఎలా ముంచాలో అలా ముంచాడు. అంటే అసలు ఈ రోజు కూడా మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ అసలు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఆయన సంక్షేమాలు ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు వేయలేదు, అది ఇవాళ ఎవరు మాట్లాడారు? అది ప్రజల తప్పు కాదు, ఈవీఎంలు తప్పని ఇవాళ లక్ష్మీభారతి కూడా మాట్లాడుతుంది. లక్ష్మీభారతి ఇంకో చాలా పెద్ద మాట అంది ఆవిడ. నేను అనుకున్నాను ఆవిడ ఎవరిని ఉద్దేశించి అంటుంది అనుకున్నానంటే, యాక్చువల్గా ఏమంది ఆవిడ, మోదీ భారతదేశంలో చాలా గొప్పవాడైతే అయి ఉండొచ్చు, మోదీని మించి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే మీరు ఎవరిని అనుకుంటారు చెప్పండి? ఎన్టీ రామారావు గారిని అనుకుంటామా మనం? ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డిట. అసలు మీకు అరికాలం అంటే ఎత్తుకెక్కుతుందా ఎక్కదా? ఒక లక్ష్మీ పార్వతికి సిగ్గుంటే ఆ మాట అంటుందండి ఆవిడ. అసలు ఏంటి నీకు జీవితం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. అసలు ఇవాళ లక్ష్మీపార్వతి అనే వ్యక్తి 93 నుంచి ఈ రోజు వరకు 33 సంవత్సరాలుగా వార్తల్లో ఉంది అంటే ఆవిడ బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. ఇవాళ అసలు ఎలాంటి లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవడు అసలు? నీకు సిగ్గు సెరవు ఉందా? ఏ కాంగ్రెస్ని అయితే ఆయన పక్కకు పెట్టాడో, ఎన్టీ రామారావు గారు పోరాటం చేశారో, ఆ కాంగ్రెస్తో నువ్వు కొమ్మక్కయ్యి ఆ కాంగ్రెస్కి సంబంధించిన అబ్బాయితోటి అతన్ని మెచ్చుకోవడం. సంక్షేమాలు ఇచ్చాట, ప్రజలు తప్పు లేదు ఇక్కడ ఓడిపోవడంలో, ఈవీఎంలు తప్పుట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు? ఓహో నేను రాజాధిరాజుని అనుకున్నాడేమో. ఒక ఎన్టీ రామారావు కంటే నేను గొప్పవాడిని, ఒక రాజశేఖర రెడ్డి కంటే గొప్పవాడిని అనుకున్నాడు కదా.
అంటే ఒక ఇల్యూజన్స్లో పెట్టడం, ఒక మనిషిని ఒక భ్రమల్లో ఉంచడం. ఆ భ్రమలో ఆయన ఏం చేశాడంటే తను చేయాల్సిన పని కాకుండా ఈ పనికిమాలిన పనులు చేసి బూతులు మాట్లాడించి అక్రమాలు చేయించి అవినీతి చేయించి ఏం బాగుకున్నావు? మనిషికి ఎంత ఉంటే తృప్తి ఉంటుంది చెప్పండి? అసలు మనం తినేది 2 పిడికిళ్ళ, పోనీ అంతగా అయితే మన గుండె ఇంతే కదా ఉంటుంది. మన గుండెకి 2 పిడికిళ్ళ బియ్యం మనకు. ఎందుకు మనుషులకి ఇంత వెంపర్లాట అర్థం కాదు. సో ఇవన్నీ చేయకపోయి ఉండుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచేవాడు మంచిగా. ఇంకొక 30 సంవత్సరాలు అసలు ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు. అంటే మనిషికి తెలివైనా ఉండాలి, తెలివిగా చెప్పేవాళ్ళైనా పక్కన ఉండాలి. ఇక్కడ రెండూ లేదు. అందుకని ఇవాళ విజయసాయిరెడ్డి ఎందుకన్నాడంటే, ఇప్పటికైనా కళ్ళు తెరి జగన్మోహన్ రెడ్డి, నీ చుట్టూ ఉండే కోటరి నిన్ను ఖచ్చితంగా ముంచుతుంది. అంటే నిన్ను జైల్లో పెట్టే సమయం దగ్గరలో ఉంది. నువ్వు కొద్ది రోజుల్లో జైలుకి వెళ్ళబోతున్నావు. వీళ్ళెవరూ నిన్ను కాపాడరు. వీళ్ళందరూ కూడా పార్టీ మారినా ఆశ్చర్యపోకు అని చెప్పాడు ఇవాళ. మనం మొన్న విన్నాం అంబటి రాంబాబు జనసేనలోకి వెళ్తాడని. రోజా ట్రై చేస్తోందని మనకు తెలుసు. ఎలక్షన్ అవ్వగానే ఆవిడ ఓడిపోగానే ఆవిడేం ట్రయల్స్ వేసుకుందో మనకు తెలుసు. సరే, సజ్జల లాంటి వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇక మిగిలింది పెద్దిరెడ్డి బీజేపీలోకి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోక్కర్లా. మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోక్కర్లా. ఇవాళ విజయసాయిరెడ్డి వెళ్ళినా వెళ్తాడు. సరే, ధర్మారెడ్డి వీళ్ళందరినీ పక్కకు పెట్టండి, వాళ్ళు పెద్ద లెక్కలోకి కాదు. అంటే మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వేరే పార్టీలోకి వెళ్ళడానికి సెట్ చేసుకుని ఉండొచ్చు, మనకు తెలీదు. ఆ ఉద్దేశంతో చెప్పాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎలహంకలో పడుకుంటాను, మధ్య మధ్యలో లేచి వస్తూ ఉంటాను, ఓ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాను కాదు. ముందు నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతోంది చూసుకో అని ఇవాళ విజయసాయిరెడ్డి చెప్పటం అనేది ఆ వెనిజువేలా ప్రెసిడెంట్ తోటి పోల్చడంలో అంత అంతరార్థం ఉంది. ఇది తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత తెలివితేటలు లేవు. చుట్టూ ఉండేవాళ్ళు ఆ తెలివితేటలను అసలు వికసించనివ్వరు. కాబట్టి ఆయన కళ్ళు ముక్కు చెవులు అన్నీ మూసుకుని సజ్జలు చెప్పినట్టు నడుస్తాడు, చక్కగా జైల్లో అడుగు పెడతాడు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.